Head of the Department Geology, Dr. N. Srinivas Garu, and Senior Faculty and Head of the Department of All Languages, Dr. N. V. Ramana Garu, and all dear faculty, and my dear students, good evening to one and all. Myself, Dr. Sara from Department of Botany, ఎందుకంటే ఆర్ట్స్ వాళ్ళందరూ ఇదే ఫస్ట్ టైం అందరితో గ్యాదర్ అవ్వడం డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్ చిన్న చిన్న రూమ్స్ లో ఉండేవాళ్ళం బట్ ఇదొక మంచి హాల్ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు convey my greetings and congratulations and heartfelt thanks to Dr. Kavita Garu, today's honorable chief guest from Stalin Hospital. She is the gynecologist. So 3 surgeries చేసి మన దగ్గరకు వచ్చి చాలా బిజీ స్కెడ్యూల్ అసలు భోజనం చేయడానికి కూడా టైం లేకపోయినా మేము వెళ్ళి 1 డే రిక్వెస్ట్ చేసాము ఒక 5 minutes మాకు టైం స్పేర్ చేసి మా పిల్లలకి ఒక పావుగంట మీరు ఏదైనా చెప్పండి మంచి విషయాలు ఈ పోస్ట్ యాక్ట్ గురించి అన్నిటి గురించి అంటే ఆమె అంగీకరించి మనకి హాల్ కూడా ప్రొవైడ్ చేసినందుకు మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా పద్మజ మేడం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ చూపించి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా బ్యాక్ బోన్ అయి నడిపించారు. మేడం కి కూడా హార్ట్ ఫెల్ థ్యాంక్స్. ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియాల్సిన విషయం, మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూని సార్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఐసీసీ కమిటీకి ఇచ్చారు. చూడండి ఇప్పటి వరకు విన్నాం మనం ఎంత పవర్ఫుల్ ఈ కమిటీస్. సో టోటల్ జడ్జిమెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా ఆ హక్కు కూడా ఈ ఐసీసీ కమిటీకి విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కి ఇచ్చింది. సో వీళ్ళు డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయొచ్చు, అంత అథారిటీ ఉంది. అంటే మనం పోలీస్ ని దాటుకొని వెళ్ళిపోవచ్చు, అంత పవర్ఫుల్. సో ఇది మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకుంటారని, ఆడపిల్లలు కూడా మనకు బౌండరీస్ మనకు తెలియాలి. ఫేమస్ సైంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, చదివినా నాలెడ్జ్ ఉన్నా అది మనకి పవర్ తీసుకొస్తుంది కరెక్టే, కానీ క్యారెక్టర్ ఉంటే మనకి రెస్పెక్ట్ డెఫినెట్ గా దొరుకుతుంది అని. దయచేసి మన క్యారెక్టర్ ఇస్ డైమండ్. ఓకే, మన బట్టల కంటే డైమండ్స్ కంటే అన్నిటికంటే వాల్యుబుల్ అనేది కనిపించినటువంటి మనలో ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్, మనలో ఉన్నటువంటి క్యారెక్టర్, అదే మనకి ప్రత్యేకంగా రెస్పెక్ట్ తీసుకొస్తుంది. చదువుతో పాటు క్యారెక్టర్ కూడా మనం ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. సో చాలా చక్కగా మనందరికీ, మీకు ఫ్యాకల్టీకి అందరికీ చెప్పారు. ప్రిన్సిపల్ గారు చాకచక్యంగా వ్యవహరించి రీసెంట్ గా అటు ఫ్యాకల్టీని బాధ పెట్టకుండా స్టూడెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ కమిటీస్ అప్పగించి ఆ ప్రాబ్లమ్ ని చాలా చక్కగా సాల్వ్ చేశారు. నేనైతే జాబ్ కి ఎఫెక్ట్ అయిపోద్దేమో అని అనుకున్నాను, బట్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు సార్ అండ్ కంగ్రాచులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ టాస్క్. అలాగే పిల్లల్ని కూడా ఓపెన్ గా వాళ్ళకి ఏం బౌండరీస్ లేవు ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళటానికి. ఒకవేళ ఇంకా ఏమైనా చెప్పుకోవడానికి ఇబ్బంది అని అనిపిస్తే ఐసీసీ కంపల్సరీగా మేము ఉన్నాము. సో మేము ఒకవేళ మీకు అవైలబుల్ గా లేకపోయినా ఏ లేడీ ఫ్యాకల్టీ దగ్గరకైనా వచ్చి మీరు చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ కనే కాదు బాయ్స్ కి కూడా మేము చెప్తున్నాము. ఇది ఓపెన్ స్టేట్మెంట్ ఇది. సో ఇంతమంది కూడా మీ అందరూ మంచి క్యారెక్టర్ ని, డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి అని దయచేసి ఓపెన్ ఇలాంటి సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం డిసిప్లిన్ ఉండట్లేదు, లాస్ట్ వాళ్ళు అలా మాట్లాడుకొని ఉంటున్నారు, అది ఒక్కసారి చేయమని ఫ్యాకల్టీ వచ్చిన ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా సోదరులకి శ్రీను గారు ఎప్పుడు కూడా ఒక చిన్న విషయం పంపించిన వెంటనే న్యూస్ కి వెంటనే వేయడానికి రెడీగా ఉన్నారు. ప్రెస్ అండ్ మీడియా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారు, ఆయన ఒక రోల్ మోడల్ నాకైతే, మీకు కూడా చాలా మందికి అందరికీ కూడా. ఎందుకంటే మాటలతోనే కాదు చేతల్లో కూడా 24/7 వర్క్ హాలిక్. సో సార్ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. మా తెలుగు టీచర్ గుర్తొచ్చారు సార్ చెప్తుంటే, ఎందుకంటే నాకు తెలుగులో 99 వచ్చేవి, ఇప్పుడు తెలుగు చేయాలనుకోలేదండి, బట్ నా కర్మకాలి సైన్స్ కి వచ్చేసాను డ్యూ టు ఎకానమీ ఫినాన్షియల్ ఇష్యూస్. సో వాట్ ఎవర్ మేబీ రాధామణి గారు ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. ఎందుకంటే టీచర్ గారు అప్పట్లో కూడా ఇలాగే ఏదో మాకు తెలియక అప్పట్లో చాలా మంది మాట్లాడుతూ ఉండేవారు. మాది ఒక గర్ల్స్ స్కూల్, సో అబ్బాయిలతో ఫ్రీక్వెంట్ గా పక్కన కోయిడ్ ఉండేది, అలా మాట్లాడుతూ ఉండేవారు, ఎప్పుడు కూడా పెట్టలేదు. కానీ ఒక లెసన్ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ లెసన్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ లెసన్ పేరు ఏంటంటే పార్వతీ తపస్సు. అమ్మ మీరు అంటే మేడం గారు చెప్పారు, మనం ఎక్కడికి వెతుక్కొని వెళ్ళక్కర్లేదు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, ఎవరికి వాళ్ళే హీరోస్, ఎవరికి వాళ్ళే హీరోయిన్స్. కానీ మనకి కౌంటర్ పార్ట్ ఎవరైతే ఖచ్చితంగా ఎవరితో రాసి పెట్టుంటే వాళ్ళతోనే మనకి
మ్యారేజ్ అవుతుంది ఫ్యూచర్ లో, ఎందుకంటే జీవితం కొనసాగిస్తున్నాం కాబట్టి పెళ్లి అనేది ఒక పార్ట్, అదొక లైఫ్ కాదు. లవ్ అనేది ఒక పార్ట్, అది లైఫ్ కాదు. ఓకే, ఇది మీరు అందరూ గ్రహించాలి. తప్పకుండా మనకి కావాల్సిన వాళ్ళని దేవుడు ఎక్కడో రాసి పెట్టా ఉంటారు, తీసుకొస్తాం. దానికోసం తాపత్రయపడి మనకున్న బౌండరీస్ వదులుకొని, మనకున్న అవన్నీ వదులుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇది నా రిక్వెస్ట్ అందరికి. మా టీచర్ గారు చెప్పారు, నేను కూడా మీ అందరికి కన్వే చేయాలి అనుకున్నాను. సో క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అది వన్స్ కనుక మిస్ అయితే ఫ్రెండ్స్ దగ్గర షేమ్ అవుతాము, మన క్లాస్మేట్స్ దగ్గర షేమ్ అవుతాం, సొసైటీ కూడా మనం ఆన్సరబుల్. అదొకసారి గమనించాలి అందరూ. సో చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు, మరాఠమణి టీచర్ గారు గుర్తొచ్చారు ఆ చెప్పడంలో. అలాగే రమ్మ గారు ఇంకా చెప్పుకోకర్లేదు, లాంగ్వేజెస్ వాళ్ళందరికీ అదొక గొప్ప వరం మాట్లాడడం. కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ రోజు. సో ఈ రోజు టేక్ అవే అని అంటారు, మా త్రిపాణి గారు దగ్గర నేర్చుకున్న వర్డ్ టేక్ అవే పాయింట్. టేక్ అవే అంటే ఇంటికి మనం ఏం తీసుకెళ్తున్నాం బ్రెయిన్ నుంచి. బ్రెయిన్ ఈస్ ద పవర్ఫుల్ వెపన్ in this world, in this natural world, more than computer, more than AI. సో ఇందులో ఈ మస్తిష్కంలో చాలా మట్టుగా ఇన్ఫ్లుయెన్స్, చాలా మనం విన్న విషయాలు 80% అబ్జర్వ్ అవుతాయంట మైండ్ లో. కంపల్సరీ ఈ ఇన్ఫ్లుయెన్స్ మీలో ఉండి, మన రామచంద్రపురం కాలేజ్ మంచి డిసిప్లిన్ గా సార్ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. డిస్ట్రిక్ట్ లోనే మన కాలేజ్ సెలెక్ట్ అయింది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో ఇన్ని కాలేజెస్ ఉన్నా మనమే నంబర్ 1 అవ్వాలి. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మాక్సిమం ఫ్యాకల్టీ అందరికీ ఉంది. ఏం చేసినా మేము చేయాలి, పోటీగా చేస్తాం. సో అలాంటి కాంపిటీషన్ మీలో కూడా ఉండాలి. వీ షుడ్ బి ద నంబర్ 1 అమంగ్ ఆల్ డిగ్రీ కాలేజెస్. దట్ ఈస్ మై విష్ అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ విష్. ఓకే, సో అందుకే చదువుతో పాటు ఈ డిసిప్లిన్, క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయాలనేదే ఈ రోజు సారాంశం. కాబట్టి దయచేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. తప్పు జరిగిపోయిన తర్వాత బాధపడే కంటే తప్పు జరగకుండా మనం వేలుకోవడమే ఒక మంచి వాళ్ళ లక్షణం. చదువుకున్నాం కాబట్టి. సో మనం ఇంకా ఇంటర్మీడియట్ స్టేజ్ లో లేరు, అది దాటి వచ్చేసారు. మనంతా మెచ్యూర్డ్ మైండ్స్. కొట్టి తిట్టి చెప్పాల్సిన రోజులు అయిపోయాయి. కాబట్టి ఎవరిని కొట్టరు తిట్టరు, మన డిసిప్లిన్ మనదే, మన లైఫ్ మనదే. ఇది గమనించి దయచేసి అందరూ మసులుకోవాలని నా యొక్క అభ్యర్థన. అదేవిధంగా వచ్చిన ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ కూర్చొని చాలా శ్రద్ధగా విన్న మీ ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రూప్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి, ఓకే, జెండర్ ఈక్విటీ, గర్ల్ బాయ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చేయం.